ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏలకు ఎదుర్కొన్నటువంటి వివిధ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో విఆర్ఏల సమస్యలను పరిష్కరించే విధంగా చర్చ జరపాలని, అలాగే చర్చ జరిపి తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో నుండి 175 మంది ఎమ్మెల్యేలకు ఈ యొక్క బహిరంగ లేఖ రాస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి విఆర్ఏలకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే అర్హులైనటువంటి విఆర్ఏలను విఆర్ఓలుగా ప్రమోట్ చేయాలని చెప్పేసి, నామినీగా పనిచేస్తున్న విఆర్ఏలను రెగ్యులర్ చేయాలని చెప్పేసి, ఎంఆర్ఓ కార్యాలయంలో ఖాళీ ఉన్నటువంటి అటెండర్ వాచ్మెన్ కోసం భర్తీ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్స్ ఉన్నటువంటి వినతి పత్రాన్ని ఇవాళ రాష్ట్ర ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ పంపిస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా విఆర్ఏల సమస్య పైన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతమైన చర్చలు జరిపి రాష్ట్రంలో నుండి 26,000 మంది విఆర్ఏల యొక్క సమస్య పరిష్కారానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ యొక్క వినతి పత్రాన్ని మీడియా ముఖంగా అందరికీ పంపిస్తా ఉన్నాం.